హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇవ్వండి, ఇవి ఎండు కొబ్బరి గోధుమ పిండి బిస్కెట్స్ అండి. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి. ఇప్పుడు సమ్మర్ సెలవులు ఇస్తున్నారు కదండి పిల్లలకైతే. డైలీ ఏవో ఒకటి ఉండాలండి, తినేదానికి ఉండాలి కదండి. ఈ విధంగా చేసి పెట్టండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ముందుగా ఒక బేసిన్లో 2 కప్పుల గోధుమ పిండి అయితే నేను తీసుకున్నానండి. మైదా అయితే వాడట్లేదు. ఇదిగోండి, అందులో ఒక పావు కప్ అండి బొంబాయి రవ్వ. మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదండి, అందులో పెద్ద కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇగోండి 1/4 కప్ ఉంటుంది కదండి, ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ. అలాగే కొద్దిగా సాల్ట్ అండి. స్వీట్ ఐటెంకి దేనికైనా చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, అలాగే 2-3 టేబుల్ స్పూన్లు అండి. దీనికి అంచనా ఉండదండి, మనం కలుపుకున్నప్పుడు పిండి ముద్ద అయ్యే, మనం చేతితో ఉండకడితే పిండి ముద్ద అయ్యేలాగా చూసుకొని వేసుకోవాలండి. నెయ్యి అనేది 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిగ్గా సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు. ఇలా మనం కలిపినప్పుడు ఉండకట్టాలండి పిండి. అలాగే ఇవ్వండి, ఒక 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి నేను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వామండి. ఇలా కాస్త నలుపుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పిండికి పడుతుందండి బాగా. సమ్మర్ సెలవులు వస్తున్నాయి కదండి, పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇదిగోండి, ఈ పొడి కూడా చేసుకోవాలండి. ఎండు కొబ్బరి అండి, ఇది కూడా ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అలాగే 4 యాలకులు తొక్క తీసేసి గింజలు వలిచి వేసుకున్నానండి నేను. అలాగే అరకప్పు పంచదార అండి, సరిగ్గా సరిపోతుందండి అరకప్పు పంచదార. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సరిపోయిందండి. 2 కప్పులు గోధుమ పిండికి 1/2 కప్పు పంచదార అనేది సరిగ్గా సరిపోతుందండి. స్వీట్ మిక్సీ పట్టి వేసుకోవాలండి ఇవి. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ అండి, ఇది వాటర్ మిలన్ సీడ్స్, అలాగే పుచ్చగింజలు ఉంటాయి కదండి, అలాగే గుమ్మడి గింజలు. ఇవన్నీ నేను ఈ విధంగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకుంటానండి మా పాపకి. డైలీ పాలల్లో కానీ ఓట్స్లో కానీ కలిపిస్తాను. అదొక పావు కప్పు వేసుకొని కలుపుకోవాలండి. స్మెల్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఆ పొడి ఉంటే మీ దగ్గర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఈ విధంగా కొద్ది వాటర్ వేసుకొని కొద్ది గట్టిగా కలుపుకోవాలండి. పిండిని అయితే కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మరలా ఇంకోసారి మర్దన చేసుకోవాలండి పిండిని బాగా. దీన్ని ఇలా మర్దన బాగా చేసుకోవాలండి ఈ ముద్దని. స్టాండ్ అది లేదండి, మామూలుగా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటానండి, అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి, నేనైతే ఈ విధంగా కొద్దిగా మందంగా చపాతీలా ఒత్తుకుంటున్నానండి నేను. ఒత్తుకొని ఇది వాటర్ కప్ అండి. వాటర్ మన బాటిల్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ బాటిల్స్, ఆ కప్తో ఈ విధంగా షేప్ అయితే ఇస్తున్నాను. మీ ఇష్టం అండి, డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఇంకా లావుగానా మందంగానా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ మాత్రం మందంగా చేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి. ముందు హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి చేసి చూడండి పిల్లలకి సాయంత్రం పూట. ఎప్పుడనే కాదండి, ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇవ్వండి, ఈ విధంగా ముందు హైలో పెట్టుకోవాలి, తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. మరీ సిమ్ కాకుండా మీడియంగా పెట్టుకొని
ఫ్రై చేసుకోవాలండి. చక్క పొంగుతూ మంచిగా ఫ్రై అవుతాయండి ఇవైతే. ఇదే పిండి క్వాంటిటీ పెంచుకొని మీరు కేజీ లెక్కన కూడా చేసుకోవచ్చండి. కేజీకి అయితే పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకొని ఒక అర కేజీ పంచదార వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను కలిపిన పిండి అయితే దాదాపుగా ఒక అర కేజీ ముద్ద అయితే వచ్చిందండి. మీకు వీలైతే అదే అండి గుమ్మడి గింజలు అవి పొడి వేశాను కదా, అది కూడా వేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి అవి వేస్తే. పిల్లలు కూడా విటమిన్స్ అండి అవి, గుమ్మడి పుచ్చగింజలు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ప్యాకెట్స్. ఇవ్వండి ఇవి మంచిగా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.